సినిమాకి హార్డ్లీ ఒక 70 నుంచి 80 రోజులు పబ్లిసిటీతో కలిపినా కూడా మ్యాక్సిమం ఒక 100 డేస్ అనుకో. 100 రోజులకి ఒక 20 కోట్ల రెమ్యునరేషన్ అనుకుంటే రోజుకి ఎంత పడుతుంది? 20 లక్షలు. 20 లక్షలు. రోజుకి 20 లక్షలు తీసుకుంటూ నేను మహిళని, ఓ బిడ్డ తల్లిని కాబట్టి రోజుకి 7 గంటలు పనిచేస్తాను, 8 గంటలు పనిచేస్తానంటే మరి కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీసే నిర్మాత పరిస్థితి ఏంటి? Yeah. అంటే ఈ మధ్య కాలంలో దీపిక పదుకునే సక్సెస్ రేటు బాగుంది యాక్చువల్గా. పఠాన్ కావచ్చు, జవాన్ కావచ్చు, కల్కి కావచ్చు, ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అయినాయి. అందువల్ల నేను యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 కోట్లు వస్తున్నాయి కాబట్టి నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, ప్లస్ ఈ పని వేళల పరంగా కూడా నాకు ఇది కల్పించాలి అని చెప్పి అడగడం ఖచ్చితంగా. ఈవెన్ బాలీవుడ్లో కూడా ఇప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆమె ఏవైతే క్యారవాన్లు డిమాండ్ చేయడం కానీ, లేదంటే ఈ రోజుకి 7 గంటలు 8 గంటలు పనిచేస్తానంటాం కానీ, ఇవన్నీ పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అటు బాలీవుడ్ కావచ్చు, మన టాలీవుడ్ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ సక్సెస్ రేటే 5 to 10% అని చెప్తున్నాం. ఏదో యాక్సిడెంటల్గా కావచ్చు, లేకపోతే లక్కీగా వరుసగా 3-4 సినిమాలు హిట్ అయ్యాయని చెప్పి ఇటువంటివి డిమాండ్లు చేయడం కానీ, లేకపోతే ఇవన్నీ తన కెరీర్కి, అంటే ఆల్రెడీ తను ఇప్పుడు 20 ఇయర్స్ పైన కెరీర్, ఇప్పుడు 40స్లో ఉంది ఆమె, 39-40 ఇయర్స్. ఇప్పటికి కూడా ఆ అగ్ర హీరోయిన్గా ఉండడం అనేది నిజంగా గ్రేట్.